ఏం డాక్టర్ గారు పర్వాలేదు కదా? పర్వాలేదు సార్. ఆ పాకలో ఉన్న దూడను కూడా చూసి వెళ్ళండి. అలాగే సార్. సోమయ్య ఏమిట్రా చెత్తంతా శుభ్రం చెయ్యి. అట్టగానండి. నాన్నగారు ఎందుకు ఎండలో విశ్రాంతి తీసుకోండి. పర్లేదు బాబు. దండాలండి. ఏంట్రా పొద్దున్నే ఊగుతున్నావు? అదే లేదండి. ఏమిటి నాకు లగ్గమా? అదే కాదండి. డబ్బు సాయం చేస్తే నేను నగ్గం చేసుకుంటానండి. పోలి కట్టాలి బాబు. తలపేసుకురా. దండాలండి. ఏమిట్రా ఏంటి సంగతి? ఏం లేదండి. సర్లే తప్పుకో. ఏమిట్రా? రండి. ఏం లేదండి. ఏం లేదండి. మరి ఏమిట్రా నసుకుతావు, సిగ్గుపడతావు, నవ్వుతావు, దాన్ని ఏదో పెళ్ళాలాగా కౌలించుకుంటావు. మా అయ్య నగ్గం. ఏమిటి మీ అయ్యకి లగ్గమా? అవునండి. ఏంటి? మా అయ్య నాకు లగ్గం చేస్తా అన్నాడని డబ్బు సర్దాలండి. ఏరా వేళా కొడంగుందా ఏమిటి? లగ్గం చేసుకుంటాడు. లగ్గం ఎన్నిసార్లు చేసుకుంటావేంటి? 6 నెలల క్రితం నీ పెళ్లి చేస్తాని మే డబ్బు పట్టుకెళ్ళాడు. లగ్గం చేసుకుంటాడు. లగ్గం తప్ప. ముసల్లా కొడక నాకు మనం ఎప్పుడు ఇస్తారా మనువా? మనువా లగ్గమే మనసైందేట్రా? సిలకని ఎవరినైనా చూసుకున్నావా? చిలక సంగతి తర్వాత ఇప్పుడు డబ్బెట్ట ఊళ్ళోకి వెళ్ళిన లగ్గం అని డబ్బు అడుగుతుంటే ఎన్నిసార్లు లగ్గం ఆడతారా అని అడుగుతున్నారు. అందుకే నేటి గుమ్మెత్తున్నావు. ఇప్పుడు ఏటైంది? ఏటైందా? ఆల్రెడీ నా లగ్గం అని చెప్పి కలసం చేసేసినావట. ఇప్పుడు ఎట్రా? ఒరే బుర్రతో కూర్చున్నదే. నిజం చెప్పేవాడు ఈ లోకంలో బతకలేడురా. అబద్ధం చెప్పేవాడే బతకగలడు. అబద్ధం చెప్పేవాడికి తెలివితేటలు కావాలి. ఎందుకంటే ఆడు ఎప్పటికప్పుడు కథలని చెప్పాలి కనుక. నాకు లగ్గం అయిందండి, కానీ నా పిల్ల ఎవరితోటో లేచి వెళ్ళిపోయింది, నేను మళ్ళీ లగ్గం చేసుకోవాలనుకుంటున్నాను అని కట్టెలు మార్చినట్టు కథలని చెప్పాలి కదరా బాబు. బుర్ర తక్కువ సన్నాసి. నీకు ఇప్పుడు లగ్గం కావాలి అంతేనా? నాతో రా, మళ్ళా చేత కలచ్చను. అక్కర్లేదు, నేనే చేసుకుంటా. రాత్రంతా ఏడ సచ్చావురా? ఎన్ని తోర్లు చెప్పాలరా తాగు. చిన్నప్పుడే ఏ కాలో చెయ్యో ఎరగొట్టు మూల పడేస్తుంటే చెడిపోయేటోడివే కాదు. చెప్తుంటే వినపట్టలా? ఏడా తలతెరుడు ఎక్కువైనాదా? ఈరా 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 బెల్లం కావాలా? నగ్గం చెయ్యి. నిజమేనా? నువ్వు ఎదిగిపోనావు. నీకు నగ్గం చెయ్యాలరా అయ్యా. నగ్గం అంటే మాటలు రయ్యా. ఇంట్లో ఏటుందని నగ్గం చేయమంటావురా? మీ అయ్యకి ఏది పట్టదు. నేను కూతో కాతో కూలి చేసింది ఇంట్లో గంజికే సరిపోవడం లేదే. నువ్వేమో ఈడికే తాగుడు మొదలెట్టావు. నగ్గం అంటే వాళ్ళకు ఓలి ఇయ్యాలా? మేకపోతూ కోడి పెట్ట కొత్త సీరెట్టాలా? ఇవన్నీ ఆడి నుంచి తేగలనరా? ఈడొచ్చిన కొడుక్కి నగ్గం చెయ్యాలనే ఆలోచన నాకున్నా మీ అయ్య అదే అగుద్దనే ధైర్యంతోనున్నాడు. ఆడదాన్ని నేనేటి సంపాదించగలనరా? నువ్విట్టా తాగుతూ ఉంటే వచ్చే ఆడబిడ్డ మనసు ఎంత కట్టపడుతురా.
నా మాటని తాగుడు మానయ్యా, కట్టబడి పనిచేయరా. నువ్వు తెచ్చే కూల్ డబ్బులతో వచ్చే ఏడే నీ నగ్గం చేస్తానయ్యా. నా మాటనిరా, తాగుడు మానయ్యా. బాబు మానయ్య, బాబు నరసింహ, బాబు ఊళ్ళకెళ్ళి నేనే కలెక్షన్ చేసుకుంటా. తేకుంటే తేనేదంటారు, తెస్తే ఏడదంటారు. అసలు ఆ దేవుణ్ణి అనాలే ఆడదాని బుర్రేటు అర్థం కాకుండా చేసిండు. ఆ శాస్త్రుడు అసలు ఈడ మీకు పని రాలేదు, ఏ కూలికి పోలేదు, ఎట సంపాదిస్తున్నారని. నీడువై నానేటి నా గోరు రేటి నేను మళ్ళీ ఇంకోటి కాడ కూలికి వెళ్ళవేటి. నువ్వు పొడగోరాయా ఆడతాడు. నువ్వు ఈ అన్నం తినవుగా, నీ కర్మ. నువ్వు తిన్నావుగా సార్లే. ఏటా నవ్వు? పూటుగా తాగి తిన్నావుగా దొంగో. అవునే, ఇవాళ నాకెట్టమైన కోడి కూర వేసుకుని తిన్నానే. ఏ కోటి ఏటి ఇటు రాయే, ఊగో. ఏటో చెప్పు. దగ్గరగా కూర్చుని ప్రేమగా మాట్లాడే. సార్లే, బుద్ధి లేకపోతే సరే. అక్కడ ఎదుగుచ్చిన కొడుకున్నాడు, ఎదవాలోసిన మాని దొంగో. ఊరుకోయా, ఇవాళ కోడి మీ సారా సారా మీ కోడి పండగ అయిపోనదే. ఈ నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నారు. సార్లే, ఆడికి ఇంకా నగ్గం సేవా చేత్తలేయే. నేపోతే ఆడే చూసుకుంటాడు ఒక కొంటని. ఇప్పుడు నేను చూసుకోవాల్సింది చిలకనే. రాయే చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నది. రాయే రూపాయలు. నా కాడ ఇదే ఉంది. ఏదో బేరం. సినిమాకు రూపాయి. 5 మళ్ళా సినిమాకేటి? నువ్వు ఇచ్చే 5లో సీరద్ది, పూల ఖర్చు, ఇంటద్ది. నాకెటి మిగులుద్ది? సర్లే, రేపెత్తాలే. రేపైతే 5 కుదరదు, 10 ఇవ్వాలా? అట్టాగే. సర్లే, డబ్బులు. రా. పోలీసులు ఎవరన్నా? ఇక్కడికి ఎవ్వరు రాలేరా?
నవ్వుతారేటి? ఏం లేదులే. ఆ? ఆగమ్మ కాళ్ళు గడుకొద్దిగా. రామా రా, దండం పెట్టుకో దేవుడికి, భక్తితో పెట్టుకో, కొబ్బరికాయ కొట్టు, ఆ సిప్పులతో వల్ల ఆ డబ్బాలో డబ్బులు ఆ దండం పెట్టుకోమ్మా, ఆ బొట్టు పెట్టుకో తల్లి, పైకి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, రా నాయన నువ్వు రా, కొట్టు కొబ్బరికాయ కొట్టు, దండం పెట్టుకో. రండి బాబు రండి, మీరు రండి. యారా చూసావా ఇడి తంతు? ఊళ్ళో అందరి దేవుడికి గుళ్ళున్నాయి, ఒక్క యమధర్మరాజుకే గుళ్ళేదు. ఆయనకి గన గుడి కట్టించిపోతే ఆగ్రహంతో ఊరు నాశనం చేస్తానని ఈడి కళ్ళ కనబడి చెప్పాడంట. అందుకని ఈడు ఊరి మీద పడి సందాలు పూసేసి ఆడి కొడుకు పెళ్లి చేసుకున్నాడరా. ఇది నిజమో మోసం నాకు అర్థం కావడం లేదురా. ఏమోరా, ఏ పుట్లో ఏ పాముందో, ఏ దేవుళ్ళో ఏ మాత్రం ఉందో మనకెందుకు? కనికరించమని దండం పెట్టుకుని వెళ్ళిపోదాం.